ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది. అలాంటి సమయంలో ఒకవేళ చైనా, పాకిస్తాన్ కలిసి భారత్ మీద యుద్ధానికి వస్తే నిజంగా మన పరిస్థితి ఏంటి? మొదటిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఇది కేవలం బార్డర్ వార్ కాదు. ఇది ల్యాండ్, ఎయిర్, సీ, సైబర్ 4 వైపులా జరిగే మోడర్న్ వార్ అవుతుంది. ఇందులో ఇండియాకున్న అడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం. టూ ఫ్రంట్ రియాలిటీ. పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దులో, చైనా ఉత్తర సరిహద్దులో ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. కానీ భారత్ ఇప్పటికే 2 వైపుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్లానింగ్ చేసుకుంటోంది. జియోగ్రఫీ. హిడ్డెన్ అడ్వాంటేజ్. చైనా సైన్యం టిబెట్ ప్రాంతం నుంచి ఆపరేట్ చేయాలి. అక్కడ లాజిస్టిక్స్ మెయింటైన్ చేయడం అంత సులభం కాదు. మన సైన్యం సంవత్సరాలుగా అదే టెరైన్లో స్టేషన్గా ఉంది. సీ ప్రెషర్ పాయింట్. యుద్ధం కేవలం బార్డర్లోనే జరగదు. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో చైనాకి డైరెక్ట్ యాక్సెస్ లేదు. వారి ఎనర్జీ సప్లై రూట్స్ చాలా దూరం ప్రయాణించాలి. ఇక్కడే భారత్కి స్ట్రాటజిక్ లెవరేజ్ ఉంటుంది. ఎకనామిక్ రియాలిటీ. ఫుల్ స్కేల్ వార్ అంటే 2 దేశాలకి భారీ ఎకనామిక్ షాక్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో స్ట్రాంగ్లీ కనెక్టెడ్ అయిన దేశాలు అంత తేలికగా యుద్ధంలోకి దూకవు. టెక్ మరియు సర్వేలెన్స్ ఎడ్జ్. ఇప్పుడు యుద్ధం కేవలం సైనికుల మీద ఆధారపడదు. శాటిలైట్స్, డ్రోన్స్, సర్వేలెన్స్ సిస్టమ్స్ ఇవే గేమ్ చేంజర్స్. ఈ రంగంలో భారత్ గత కొన్నేళ్లుగా బలంగా పెట్టుబడులు పెట్టింది. అంటే యుద్ధం వస్తే అది కష్టమే, కానీ ఇది పాతకాలం కాదు. ఇప్పుడు వ్యూహాలు మారాయి, సన్నాహాలు పెరిగాయి. శక్తి, వ్యూహం, సమయం ఈ 3 ఎవరి వైపు ఉంటాయో అదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.